ఓరమాసంతా ఉగ్గు పాలు వేసి పెంచినట్టున్నారు మీ అమ్మ బాబు మిమ్మల్ని. పచ్చి ముందు తాగేసి పల్లీలు నవ్వులేసి నాటు మొహాలు మీరును. అంజి కంఫర్ట్ గా కూర్చోరా, నడున పెడద్ది దొబ్బిద్దా. తిట్టుకోవడానికి ఆడుకుంటున్నారేంట్రా? ఒక్కొక్కరికి కోసి కొత్త కారం వేసి కుట్లేస్తా అని చెప్తున్నా. సర్లే గాని మీ కూర వండేసుకుంటారు, మా కూర పరిస్థితి ఏంటి? చెరువు గిన్ని పట్టుకుని చెరువు ఇదికి వెళ్ళి అడుక్కోండి. మనకి గెలుపులు లేకపోతే అక్కడ బల్బులే పెరుగుతాయి. అయితే అర్జెంట్ గా 3 బల్బులు తేమంటారా? దేనికి? మన లైట్లు వెలగవు కదా. సార్ ఒకసారి సెంటర్ కి రండి. ఓ ఐడియా బాగుంది గాని మీ బావ బక్రా అవుతాడంటావా? బామలు అనగానే బ్రహ్మ ఋషులే బోలా పడతారు. బావెంత పడి దొల్లెత్తాడు. ఏంట్రా చాగుడింతో చదువుతున్నావు? ఈ ఫోన్ పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. టైం చూద్దామని తీసా, అది తప్ప అన్ని చూసా. ఏది ఇలాగి నువ్వు ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయావు అంతే కదా? ఇప్పుడు మారాలనుకుంటున్నావు అంతే కదా? వెయిట్, మంత్రం ఎత్తాను మార్పు. ఏం చేశారండి? ఫోన్ ఏం అర్థం కావట్లేదు. లాంగ్వేజ్ కొరియాలో పెట్టా, సచ్చినే అర్థం కాదు. ఇంకా నీకు దాంతో పని ఉండదు. ఎలా ఉంది? ఏంటి బా ఏదో అటాక్ ఇచ్చినట్టు? ఏమీ లేదే, ఫోన్ లో ఛార్జింగ్ స్పీడ్ గా అయిపోతుందంట. పాపం సార్ ఫీల్ అవుతున్నారు. స్లోగా అవడానికి సెట్టింగ్ లో చిన్న చేంజింగ్ చేశారు. అవునా? ఏది నా ఫోన్ లో కూడా చెయ్యి. ఏంట్రా ఆగిపోయావు? ఏం లేదండి, అయ్యగారు చాలా తెలివైనవారు అంటున్నా. ఆ విషయం మాకు తెలుసులేరా, నువ్వు చేయి బా. నమ్మకం ఎక్కువ నా మీద. ఎదవ నారించుకే మొహం నువ్వు. గోవిందా గోవిందా. మంత్రాలు మనసులో చదువుకోరా ఎదవ. అలాగే ఇదేంటిది? కొరియా వాడకం ఉండదు, ఛార్జింగ్ అవ్వడం ఉండదు. నీ సాడిస్టు. ఇప్పుడు ఎలా? కొరియా పుస్తకాలు చదువు, కొరియా సినిమాలు చూడు, కొరియా కరకరా నమిలే. అర్జెంట్ గా నేను ఫ్రెండ్ యాప్ ఓపెన్ చేయాలి, లేకపోతే నా ఇంకా ఎగిరిపోద్ది. ఫ్రెండ్ యాప్? ఎస్, ఫ్రెండ్ యాప్. కొత్త కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకుని సరికొత్త యాప్. కొత్త కొత్త ఫ్రెండ్సా? విత్ ఆడియో వీడియో కాల్స్. ఆడియో కాల్స్ వీడియో కాల్సా? అమ్మాయిలు సేఫేనా? 100% సేఫ్. అందులో అన్ని వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఫీమేల్స్ కోసం సేఫ్ గా సెక్యూర్ గా డిజైన్ చేశారు. మన పిక్చర్స్ ని షేర్ చేయకుండా మన ఓన్ అవతార్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక మంచి ఫ్రెండ్ తో మన లోన్లీనెస్ ని, బోర్డమ్ ని పోగొట్టుకోవచ్చు. ట్రెండింగ్ లో ఉన్న యాప్ ఫ్రెండ్ యాప్. ఇండియాలో 10 కోట్ల మంది యూజ్ చేస్తున్నారు. మనకి మన ఫ్రెండ్స్ పంపే వర్చువల్ గిఫ్ట్స్ ని మనీగా మార్చుకోవచ్చు. లేడీస్ ఇంట్లోనే ఉంటూ నెలకి ₹1,00,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అయితే మీరు అస్సలు ఆగరు కదా? ఆగరంటే నువ్వు ఆపేసావుగా. ఏమైంది? ఏమీ లేదే, ఫోన్ లో ఛార్జింగ్ చాలా స్పీడ్ గా అయిపోతుందంట. స్లోగా అవడానికి సెట్టింగ్స్ లో చిన్న చేంజింగ్ చేశా. ఏది నీకు కూడా ఏమైంది అలా వచ్చారు? ట్రిక్ కాదు, తక్కువ కాదు. కొరియా లాంగ్వేజ్ లో పెట్టేశాడు. తిరిగి అది ఇంగ్లీష్ లో ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు. పవర్ సేవ్ అవ్వాలంటే ఫోన్ పట్టుకోకూడదని. చాలా బాగుంది ఐడియా. ఈ రోజు క్లీనింగ్, వాష్రూమ్స్, వాష్ బేసిన్స్, కారు బైక్ వాషింగ్. నేను కూడా వెళ్ళిపోతా. ఓసే, మొగుడుతో మూత్రశాలలు కడిగితే కాపురం కంపు కొట్టుకుపోద్ది. సింపుల్ చుట్టూ మోహందారా. క్లీన్ చేయకపోతే ఇల్లు కంపు కొట్టుకుపోద్రా పిల్లి గడ్డవాడ. అందుకని ఎప్పట్లాగే ఆటాడదాం. ఓడిపోయిన వాళ్ళు వాషింగ్ లు, క్లీనింగ్ లు చేద్దాం. ఏ ఆట అండి? బొమ్మ. బొమ్మ ఎవరు? అక్క. మరి బోకు? ఇంకెవరు? బావే. ఆయన వాషింగ్ డే వార్ లో ఎప్పుడు అక్కే విన్ను. హలో, మరి ఎందుకండి అయ్యగారు? పదండి, చీపురు కట్ట పక్కన తీసుకునే. హలో, వారెప్పుడు వన్ సైడే ఉండదురా. దాని తీరు మార్చేవాడే అసలైన హీరో. నువ్వేవే పెనాలి మొక్క జాతక గొంతులో పోద్దు. అమ్మా దీనమ్మా పడవే బొమ్మ. బాబు హీరో బాత్రూమ్ కడిగి బేగొచ్చే, పళ్ళు కడిగి దిగాని. నువ్వెక్కడికరా? బాత్రూమ్ లో బ్రష్లు క్లీన్ చేద్దామని. పెళ్ళంతో జోదం ఆడకూడదు.
అలా ఎలాగే ఎప్పుడు నువ్వే విన్ను. ఈ కాయిన్ వంశపారంపర్యంగా వస్తున్న వాస్తు కాయిన్. వంశపరిపరంగా ఆస్తులు వస్తాయి కానీ వాస్తులు వస్తాయా? వస్తాయి. మొగుళ్ళని మాయ చేయటానికి మన అమ్మమ్మ వాళ్ళ అమ్మ శ్రీ 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 కన్నింగ్ కమలమ్మ గారు ఈ కాయిన్ ని కనిపెట్టారు. ఆవిడ తదనంతరం ఇది అమ్మమ్మకొచ్చింది, తర్వాత మన అమ్మకొచ్చింది, ఇప్పుడు నాకొచ్చింది. భర్తకి బొమ్మ తిరగాలంటే మనం ఎప్పుడు బొమ్మ మీదే పందెం వేయాలి. బొమ్మ ఏమన్నా మన ఇంటి కులదైవం పోలేరమ్మనా ఎంటబడి కాపాడడానికి? అవునే నా డ్యూయల్ సిమ్. సీ దిస్ రియల్ మ్యాజిక్. ఈ అమ్మ ఏంటి రెండు వైపుల బొమ్మే ఉంది? 2 కాయిన్స్ అంటిస్తే 2 వైపులా బొమ్మే ఉంటది నా బబుల్ గమ్. ఈ కాయిన్ తోటే అమ్మమ్మ తాతయ్యని, అమ్మ నాన్నని బొమ్మలా కడించేసేవాళ్ళంట. అయితే నాకు ఇవ్వే, బావకోసారి బొమ్మ చూపిస్తా. హలో, ఈ కాయిన్ ఎప్పుడు భార్య చేతిలోనే ఉండాలి, భర్త చేతిలోకి వెళ్ళకూడదు. ఇది నీకిస్తే నన్ను నాకించేస్తావు. అత్యవసరాల్లోనే ఆయుధాలు వాడాలి. పద, నీకు ఇంకో బొమ్మలా చూపిస్తా. మూసిన దగ్గర మూలికలు అమ్ముకునే వాళ్ళు ఎట్ట సత్తున్నాడు చూడు. ఊరంతా తిరిగి కోళ్లతో చేతబడి చేసి దానిలో ఎలా సొత్తుందో చూడు. ఎత్తడ చెంపు కళ్ళు ముక్కు ఎట్టినట్టు ఎద తలక ఇది. నా బతుకు మీద బర్రిపేడ అయ్యా. తేమంటారా? ఏంటది? బర్రిపేడ. చెయ్యి చక్రంలో పెట్టి తిప్పానంటే ఎముకలు ఎమ షేప్ లోకి వచ్చేస్తాయి. ఇక్కడ సెటైర్లు నేనైతే రియాక్షన్ నువ్వు ఇవ్వాలి. ఎక్స్ట్రా చేసేవనుకో కొలెస్ట్రాల్ కరిగించేస్తా. అమ్మాయి గారులు అంత అందంగా రీల్స్ చేస్తా ఉంటే సెలబ్రిటీలు అవుతారని సంకలు గుద్దుకోక వంకలు పెడతారేంటండి? సేలో దిష్టి బొమ్మల్లో ఉండే వాళ్ళు కూడా సెలబ్రిటీలే. హాట్ల మీద పెట్టలు రెట్లేసినట్టు కామెంట్లు లైక్లు రావడం, అయ్యి చూసి వీళ్ళు నిజంగా సెలబ్రిటీల్లా ఫీల్ అయిపోయి ఇంకా రెచ్చిపోయి రచ్చ చేయడం. ఏదో పుచ్చుమొహాలు వెళ్ళను. ఈ మధ్యకాలంలో ఇండియాలో 2 మాయరోగాలు ఎంటర్ అయినాయి. ఒకటి కరోనా వైరస్, ఇంకోటి ఈ రీల్స్. ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాకుండా చేస్తే, ఇది ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి లాగేసింది. ఫుడ్ ఎట్టివాడి కోసం హాఫ్ మోర్ ఫ్లవర్స్ పెట్టుకోరు కానీ ఫాలోవర్స్ కోసం మాత్రం పెట్లో పెట్టిన పట్టు చీరలు కూడా 10 నిమిషాలకు ఒకసారి మార్చేస్తారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ చీర బాగుందా, ఆ డ్రెస్ బాగుందా అంటే ఈడి కోసమేమో అనుకుని ఈడేదో హృతిక్ రోషన్ లాగా అదేదో దీపికా పదుకునేలాగా ఫీల్ అయిపోయి బీచ్ పక్కన సాంగ్ వేసుకుని బిల్లు మొత్తం కట్టేస్తాడు. తీరా చూస్తే వీళ్ళ రీల్స్ కోసం తప్ప రియల్ గా కట్ట. పీకేదేం లేక పాపం ఈడు పాత బనీన్లు చిరిగిపోయిన టైర్లు వేసుకుని పని చేసుకుంటా ఉంటాడు. మళ్ళీ వీళ్ళ మొహాలు అందంగా చూపించుకోవడానికి మేకప్ సామాన్లు కొనాలి కదా. ఏదో దాక మొహాలే వెళ్ళను. జనాలు ఏళ్ళకెట్టి కామెంట్లకి బాధపడాలో ఆనందపడాలో తెలియక బార్లమ్మట తిరిగి బాధల్లో దుల్లేస్తున్నారు అక్కడ భర్తలో బాయ్ ఫ్రెండ్స్. ఒకడు కత్తంటాడు, ఒకడు సుత్తంటాడు, ఒకడు పొడవలు అంటాడు, ఒకడు కుణపం అంటాడు. పక్కోడు పెళ్ళాన్ని పొగట్టడానికి పైచ్చు మొత్తం పదాల్లోకి వచ్చేది. వ్యర్థ పదార్థాల్లో మొహాలో వెళ్ళను. దానికేలా లైక్లు. మొన్న కామెంట్స్ చదివేనరా, డ్రెస్ చెప్తే ఇంటికి వచ్చేస్తాడంట. డ్రెస్ చెప్పి ఇదిలో వదిలి వెనకాల ఏటకొక్కలు వదిలేయాలి. ఆ ఎట్టి కాట్లు కామెంట్లు ఎట్టడం మానేస్తాడు ఎదవా. 70s 80s లో పుట్టినోళ్ళు సొంత ఇల్లు కట్టుకుని కాపురాలు చేసుకుంటున్నారు. 90s 20s లో పుట్టినోళ్ళు ఇలా రీల్స్ రికార్డింగ్ డాన్సులు చేస్తా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇంకా 20s తర్వాత పుట్టినోళ్ళు ఇవన్నీ సొంత సంకలేకపోతారు. కనబడితే చాలు ఏపుల్లో పడిపోతున్నారు. ఎదవ ఏరుశనకాయ మొహాలు వీళ్ళని ఒక్కొక్కళ్ళే. మీరు మాట్లాడే మాటలేంటి, కంటెంట్ లో మ్యాటర్ ఏంటి? చిరాకొస్తే సంపేస్తుంది. అయ్యారు జాగ్రత్త. నేను చేయమన్న పనేంటి, మీరు చేస్తున్న పనేంటి? తక్కిట 24 వద్దులే, మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. పెళ్ళాలు ఫేమస్ అవుతుంటే లూజ్ మోషన్స్ పట్టుకున్న వాళ్ళు ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? లూజ్ మోషన్సా? మొగుళ్ళేమో ఆఫీసులకు వెళ్ళిపోతారు, పిల్లకాయలేమో స్కూల్కి వెళ్ళిపోతారు, అత్తమామలేమో కాల్చుకు తింటారు. స్ట్రెస్ ఎక్కువైపోయి సీరియల్స్ చూస్తుంటే సీరియస్ అవుతారు. పోనీలే అని పుట్టింటోళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటే గంటలు సోదేంటంటారు. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తామంటే పని ఏంటంటారు. ఇంకేం చేయమంటారు? ఏ ముహూర్తాన్ని కనిపెట్టాడు కెవిన్ గాడు ఇన్స్టాగ్రామ్ ని? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ హీరోయిన్లు అయిపోయారు. అందుకే కాయల కుళ్ళు. ఏడ్చేవాళ్ళు మ్యాంగో జెల్లీలో మొహం. చీరలు కట్టుకోవట్లేదని పాలడుకున్నావు, కట్టుకోవడానికి నువ్వేమైనా వెకేషన్స్ కి తీసుకెళ్తున్నావా? కొన్న వాటిని ఇలాగైనా కట్టుకుంటున్నావు అని సంతోషించి కొంచెం రీల్స్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్. మేకప్ ప్లాన్స్, ఫోటో షూట్స్, బ్రాండింగ్స్, ప్రమోషన్స్, సెల్ఫీలు, టీవీ షోలు. ఈ మధ్యన ఇవ్వడం మొదలైంది. కుమారి ఆంటీని చూడు, వంటలు చేసి ఓవర్ నైట్ లో వరల్డ్ ఫేమస్ అయిపోయింది. మేము మాత్రం వంటింట్లో అంట్లు తోముకోలా. రీల్స్ చేస్తా, ట్రెండింగ్ లో ఉన్న యాప్స్ వాడతా, విడాకులు ఇస్తా.
వీడియో కోసం విడాకులు ఇచ్చేస్తావా? ఆల్రెడీ ఇలా ఆపితేనే ఒకతి విడాకులు ఇచ్చేసింది. ఎవత్రాదే? హాయ్. కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ లో FRND అని టైప్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.